హలో హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి. సో, ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను గదా! సో, హాస్టల్‌కైతే పెయింటింగ్ అయితే వేపిస్తున్నాము. అంతకుముందు కొన్ని పెయింటింగ్స్ అయితే తీసుకొచ్చామనమాట. అవి పాడైపోయాయా? లేకపోతే బాగున్నాయా? అని చెప్పేసి చెక్ చేస్తున్నాను. సో, అందుకోసమని ఫస్ట్ వాళ్ళని పిలవగానే పెద్ద హాస్టల్‌కి వీళ్ళ వేపిచ్చాను. ఇంకా ఎందుకులే కొంచెం బ్యాలెన్సు అది కూడా వేపిద్దామని చెప్పేసి అందుకే తీసుకొచ్చాననమాట. చిన్న హాస్టల్‌కి ఇవి కొంచెం చిన్నగా ఉంటాయి రూమ్స్ అనేటివి. సో, అందుకే చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి పెయింటింగ్ అనేది ఎంత పాడైపోయిందో. ఆల్మోస్ట్ ఒక 1 మంత్, 2 మంత్స్ అయిపోయిందనమాట. అది చూడగా ఇంక తీసుకొచ్చి అలాగే పెట్టేశాను. అలా పెట్టేస్తే ఇంక ఇలాగే పాడైపోతుంది. చూసి ఓకే పర్వాలేదు ఇప్పుడైతే ఇంకా పనికొస్తుంది అని చెప్పాడు. ఇంక అందుకే వేపిస్తున్నాము. ఇంకా ఔట్ సైడ్ లుక్ అయితే చూపిస్తున్నాను. ఇది టాప్‌లో అనమాట. ఏమన్నా పనికిరాని వస్తువులు అవన్నీ ఉంటే ఇంక నేను పైనయితే పెట్టేస్తాను. ఇప్పుడు మా హస్బెండ్ అయితే ఇంక చెక్ చేస్తున్నాడనమాట. ఎలా ఉంది ఏంటి చూడండి అని. ఇక్కడే మాకేంటంటే హీట్ పంపు అవన్నీ ఉంటాయి. నేను అంతకుముందు కూడా వీడియోస్ మీకు చూపించాను. ఇప్పుడు చూడండి. సో, అతను ట్రై చేస్తున్నాడు. అది తీసి మొత్తం ఓపెన్ చేయడానికి నేను చూపిస్తాను చూడండి. ఎంత పాడైపోయిందో పెయింటింగ్ మొత్తము. కరెక్ట్‌గా వీడియో అయితే తీయలేకపోయాను. కొంచెం ఫాస్ట్‌గా తీశాననమాట. అందుకే మీకైతే ఇలా కనిపిస్తుంది. సో, కొన్ని పెయింటింగ్స్ అయితే పాడైపోయాయి. కొన్ని మాత్రమే బాగున్నాయన్నమాట. అందుకే ఇంక చూపిస్తున్నాడు. ఇప్పుడైతే మా హస్బెండ్ ఇంకొక డబ్బా ఉంది చిన్నవి. అవి కూడా ఏమన్నా అంటే కలర్స్ ఉంటాయి కదా! కొంచెం వాల్‌కి ఒక సైడ్ వేస్తాం కదా! అవి కూడా తీసుకొచ్చాము. అదన్నా చూడండి అని చెప్పాడు. ఓకే. ఇవి పర్వాలేదు బానే ఉన్నాయి. ఆయిల్ పెయింట్ అయితే ఎక్కడికి పోదు. వాటర్ పెయింట్ అయితే కొంచెం పాడైపోతుందంట. ఇదే అనమాట హీట్ పంపు. ఇప్పుడు నేను మీకు బయట లొకేషన్ చూపిస్తాను చూడండి. నా మిషన్ ఇప్పుడు కొత్తదైతే మిషన్ తెచ్చుకున్నాను కదా! ఇంకా పాత మిషన్ ఉంటే ఇంకా అక్కడే పైన పెట్టేశాను. ఎవరన్నా అడిగితే ఇద్దామని. ఇంకా అడగడం లేదు. ఇంకా నాకు తెలిసి ఇంకా పాత సామాన్లకైనా వేసేయాలి. ఎందుకంటే ఒక 2 డేస్ తర్వాత పైన వాషింగ్ మిషన్స్ అవన్నీ పెట్టేసిస్తున్నాము. ఇప్పుడు ఇంకా పెయింటింగ్స్ అవన్నీ చెక్ చేసుకున్నాక మేము ఎలా తీసుకుంటాం కాస్ట్ అంటే నేను ఎలా పే చేస్తానంటే యాక్చువల్‌గా ఒక సింగిల్ రూమ్‌కి పెయింటింగ్స్ అవన్నీ మనమే తెస్తే గనుక ఒక 700 ఎందుకంటే ఇది కొంచెం డిస్టెన్స్ తక్కువ అనమాట. వాష్‌రూము సేమ్ టైము ఇన్‌సైడ్ రూమ్ మొత్తం 2 కలిపి వేస్తారు. ఒక 600 పెయింటింగ్స్ అయితే మనవే. ఇన్ కేస్ పెయింటింగ్స్ అవన్నీ వాళ్ళవే అయితే గనక ఒక 800, 900 అలా మాట్లాడుకుంటాను. ఇంకా అంటే గుత్త బేరం అంటాం కదా! మొత్తం హోల్సేల్‌గా వాళ్ళకే ఇచ్చేస్తామన్నమాట. అలాగా అలా ఇచ్చేస్తే ఇంకా వాళ్ళే చేసేసుకుంటారు. మనం ఏంటంటే డైలీ వైస్ వేస్తే కనుక వాళ్ళు నిదానంగా వేసి సరిగ్గా వేయక 1 డేకి వచ్చేసి 2 రూమ్స్ అలా ఫినిష్ చేస్తారు. అప్పుడు మనకు కష్టమైపోతుంది. ఇలాగైతే ఇంకా కొంచెం మనకు బెనిఫిట్ అనమాట. అంతా వాళ్ళే చూసుకొని పెయింటింగ్స్ అవన్నీ వాళ్ళే తెచ్చుకుంటారు. అది. ఇంకా నేను అంతకుముందు కంపెనీస్ అవన్నీ చూపించాను కదా! చూడండి ఎంత బాగా దగ్గరలో ఉంటాయో. ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు కిందికి వస్తున్నాను. కొన్ని రూమ్స్ అనేటివి వెకేట్ చేశారు. వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఈ మధ్య కాలంలో చాలా వేకెన్సీస్ ఉన్నాయి. చాలా హెడేక్‌గా ఉంది. ఎప్పుడైనా వెకేట్ అయితే గనుక ఏమన్నా కొంచెం పాడైపోతే రూమ్ అంతా గలీజ్‌గా ఉంటే పెయింటింగ్స్ అయితే వేపిస్తాను. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇంకా ఈ అబ్బాయిదైతే చూపిస్తాను. ఒకే ఒక అబ్బాయి ఉంటాడు. సింగిల్ షేరింగ్ చాలా గలీజ్‌గా ఉంటుంది. ఇప్పుడైతే ఇంకా ఇన్‌సైడ్ చూపిస్తాను. ఇది ఔట్ సైడ్ అనమాట. ఈ షూ ర్యాక్స్ ఎప్పుడన్నా వెకేట్ చేస్తే ఎవరైనా గాని నేను ఏం చేస్తా అంటే మొత్తం అవన్నీ క్లీనింగ్ ఆవిడ చేత క్లీన్ చేపిస్తాను. ఇంకా అలా క్లీన్ చేపిచ్చేస్తే ఇంకా బాగా నీట్‌గా ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే నేను ఈవినింగ్ అనమాట ఇది. ఈవినింగ్ టైము ఇంటికొచ్చాను. ఇంటికొచ్చి ఇంకా పిల్లలు వచ్చారనమాట. సెల్ ఫోన్ అడుగుతున్నారు. అందుకే సెల్ ఫోన్ అయితే ఇవ్వడం లేదు. జస్ట్ ఇంకా బోండా అవి టిఫిన్ చేసుంటే అదైతే తినిపిస్తున్నాను. తినిపిచ్చేసి ఇంకా నేనైతే బయటికి వెళ్ళిపోయాననమాట. మా రూమ్ చూడండి ఎంత క్లమ్జీగా ఉందో. ఏం చేద్దామండి ఎప్పుడు ఏదో ఒక పని ఉండనే ఉంటుంది. అందుకే నేను ఇంకా చేస్తూ ఉంటాను.
పెద్దగా టైం ఉండదు నాకు రూమ్ కూడా క్లీన్ చేసుకోవడానికి. పని మనిషి వస్తుందనమాట మెయిడ్. తనే క్లీన్ చేస్తుంది. ఏమన్నా వస్తువులు అవి ఇవి కింద ఉంటే గనక అవి మాత్రం పైన పెట్టేస్తాను. ఇంకా మిగతాయన్నీ తనే క్లీన్ చేసి వాష్రూమ్ అవన్నీ క్లీన్ చేసి వెళ్ళిపోతుంది. అండ్ పెయింటింగు పెద్ద హాస్టల్ అయిపోయిందని చెప్పాను కదా! సో అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, నేను లాస్ట్ టైం అరుణాచలం టెంపుల్కి వెళ్ళాను కదా! వీడియో కూడా అప్లోడ్ చేశాను. సో అప్పుడు నేను సాంబ్రాణి తెచ్చుకున్నాను. అది కొంచెం అలాగే ఉండిపోయిందనమాట. ఎప్పుడైనా ధూపం వేసినప్పుడు కొంచెం నలగొట్టి వేసుకోవాలి కదా! అందుకోసం అని చెప్పేసి ఇంకా బాగా నలగొట్టి ఒక బాక్స్‌కైతే ఎత్తి పెట్టేసుకుంటున్నాను. అండ్ సేమ్ టైము డైలీ మనం ఒకే టైంలో అంటే ప్రసాదం చేయలేం కదా! చిన్న బెల్లం ముక్కనైనా కానీ ప్రసాదంగా పెడితే సరిపోతుంది అని అంటాం కదా! సో మార్నింగ్ టైము నాకు ఈవినింగ్ టైం ప్రసాదం చేయలేకపోయినా, ఒకవేళ ఇన్ కేస్ మన దగ్గర ఏమన్నా ఉన్నా బనానా కానీ ఏమన్నా ఫ్రూట్స్ కానీ ఉంటే అవైనా పెట్టుకోవచ్చు. అవి కూడా లేకపోతే ఇంకా కష్టం కదా! అందుకోసమని ఒక చిన్న బెల్లం ముక్కనైతే గనుక పెట్టేస్తాను. అది కూడా కొంచెం నేను అంతా స్మాష్ చేసుకొని ఒక బాక్స్‌కి అయితే ఎత్తి పెట్టేసుకుంటాను. సో ఇంకా ఫాస్ట్‌గా దీపారాధన అయితే ఇంకా ఫినిష్ అయిపోతుంది కదా! సో మళ్ళీ నాకు టైం ఉండదు ఇంకా ఇవన్నీ చూసుకోవడానికి. అందుకే ఇవన్నీ రెడీగా పెట్టేసుకొని ఇంకా ఫాస్ట్‌గా ఇంకా నాకు పూజ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. ఆ టైంలోపు ఇంకా అవన్నీ చదివేసుకుంటే సరిపోతుంది అని ఇవన్నీ అరేంజ్ చేసుకుంటాను. అండ్ మొత్తం పెయింటింగ్ అయిపోయింది. ఈ పని నేను ఎప్పుడో చేయాల్సిందనమాట. కాకపోతే ఏంటంటే పెయింటింగ్ అంతా అయిపోయినాక చేసుకుందాంలే, అన్నీ నీట్‌గా సర్దుకుందాంలే అని ఇంకా చేయలేదు. ఇప్పుడైతే ఇంకా పెయింటింగ్ వర్క్స్ అన్నీ అయిపోయినాయి కాబట్టి ఇంకా బాగా అనిపించింది. అండ్ ఇదైతే నేను అక్కడ తెచ్చుకున్నాను. 100 రూపీసే పడిందండి. చాలా ఎక్కువ వచ్చిందనమాట. బయట ఉండే సాంబ్రాణి కంటే మనం టెంపుల్ నుంచి తెచ్చుకుంటే మంచిది కదా అని చెప్పేసి అదే తెచ్చుకొని పెట్టుకున్నాను. యాక్చువల్గా అయితే మీ దగ్గర ఏమన్నా అంటే నాకు ఇక్కడ బొగ్గులు అనేటివి అవైలబిలిటీ లేదు. సో సాంబ్రాణి కోసం మనం గువ్వల్లాగా ఉంటాయి కదా అవి ఇదే కాదండి. ఇంక మొత్తం సున్నం మొత్తం అయిపోయాక ఇంక మిగతా క్లీనింగ్ అవన్నీ చూసుకున్నాను. సో, ఆల్మోస్ట్ నాకు ఈ హాస్టల్ మొత్తం పెయింటింగ్ వేయడానికి ఒక 1 ½ మంత్ అయితే పట్టింది. నేను ఫుల్ వీడియో పెట్టేస్తాను చూడండి. ఈ 1 మంత్ చాలా అంటే చాలా బిజీగా ఉన్నాను. పెయింటింగ్ వేస్తే ఇంకా చాలా బిజీగా ఉంటామండి. ఎందుకంటే ఇంకా తెలిసిందే కదా! ఎక్కడి వస్తువులు అక్కడ వాళ్ళైతే పెట్టేసి వెళ్ళిపోతారనమాట. మిగతాటివి అన్నీ మనమే ఇంకా దుమ్ము అవన్నీ దులుపుకొని ఇంకా నీట్‌గా సర్దుకోవాలి. అది ఎస్పెషల్లీ నాకు ఇంకా 74 రూమ్స్ అయితే పడ్డాయి. ఇంకా అవన్నీ చూసుకొని ఇన్‌కేస్ ఏమైనా బ్యాలెన్స్ ఉంటే అవన్నీ చెక్ చేసుకొని ఇంకా పెట్టుకోవాలంటే ఇంకా చాలా కష్టం ప్రతి ఒక్కటి చూసుకోవాలండి. ఒకవేళ ఫుడ్డు అయిపోయిందా లేదా అని చెప్పేసి. ఇంకా టుడే నా వీడియోస్ అయితే గనుక నేను మీకు నా హాస్టల్‌లో ఎంత ఫుడ్ అనేది మార్నింగ్ అంటే నైట్ టైం అనేది మిగిలిపోతుందా మార్నింగ్‌కి నేను చూపిస్తాను. సో మేమేం చేస్తామంటే నైట్ 7:30, 7:40 కల్లా ఫుడ్ ప్రిపేర్ చేసి అక్కడ పెట్టేస్తాము. పెట్టేసి ఇంకా నైట్ ఒక 10 వరకు నేను అవైలబుల్‌గా ఉంటామనమాట. 10 తర్వాత వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్. కొంతమంది 10:30, 11కి కూడా వస్తారు. సో అలాంటి వాళ్ళకి ఇంకా నేను చేయలేను. ఎందుకంటే సో వంట చేసే వాళ్ళకి కూడా కొంచెమైనా రెస్ట్ ఉండాలి కదా! నైట్ 10:30 వరకు చేయాలంటే వాళ్ళకి కూడా కష్టం అయిపోతుంది. అందుకే 7:30 to 10 అయితే పెట్టేసాను. 9:45 మ్యాక్సిమం పెట్టేస్తాను. 1 or 2 మెంబర్స్ ఉంటే కనుక ఎక్స్ట్రా చేసి పెట్టేస్తామన్నమాట. ఇంకా అక్కడే ఉంటాయి. సో అదే నేను ఈరోజు మీకు చూపిస్తున్నాను. ఇంకా విజిటింగ్ కార్డ్స్ అయితే వేయించాననమాట. సో అది నేను కొంచెం ఫాస్ట్‌గా చూపించేశాను. నేను షార్ట్ వీడియోస్ అయితే ఇంకా మీకు అప్డేట్ చేశాను చూడండి. అండ్ ఇప్పుడైతే ఇంకా కొన్ని పనికిరానిటివన్నీ ఉంటే ఇంకా అవన్నీ తీసి ఇంకా చెత్తబుట్టలో అయితే పడేస్తున్నాననమాట. సో అవన్నీ పడేసి ఇది గీ డబ్బా అనమాట. నేను లాస్ట్ టైము సో కార్తీక మాసంలో తెచ్చుకున్నాను. ఇక్కడ చాలా కాస్ట్ ఎక్కువ 150 రూపీస్. ఆ చిన్న డబ్బా నాకు 150 రూపీస్ దాకా పడింది. యాక్చువల్‌గా 2 డేస్ బ్యాకే నేను ఇంకా పటాలన్నీ క్లీన్ చేసి చెప్పాను కదా! పూజ చేసుకున్నానని. ఇంకా 2 డేస్ తర్వాత మళ్ళీ ఇంకా పెయింటింగ్ అయిపోయాక మళ్ళీ పడ్డాయి. ఇంకా మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది. అంటే పటాలైతే ఏం తొడవలేదు. దుమ్ము అంతా ఏం పడలేదనమాట. జస్ట్
లైట్‌గానే బాగున్నాయి. ఇంకా అందుకే కింద మొత్తం క్లీన్ చేసి పెట్టేశాను. ఇంకా ఫైనల్‌గా వ్యూ అయితే ఇలా ఉంది చూడండి. ఎంత బాగుందో ఆఫ్టర్ పెయింటింగ్‌కి, బిఫోర్ పెయింటింగ్‌కి. సో, ఒకే ఒక బెడ్ ఎక్స్ట్రా ఉన్నింది. అది పైన పెట్టేస్తే ఇంకా పాడైపోతుంది అనేసి ఇంక నేను కిందనే ఇక్కడ పెట్టేశాను. సో, నాకైతే తెలీదు పూజా రూమ్‌లో బెడ్ పెట్టొచ్చా, పెట్టకూడదా అనేది. అండ్ ఇప్పుడైతే ఇంకా నేను మొత్తం క్లీన్ చేస్తున్నాననమాట. ఎంత డస్ట్ ఉందా అని. అండ్ కొన్ని పార్సెల్స్ అంటే అమెజాన్ నుంచి ఏమన్నా వస్తాయి కదా పార్సెల్, అవన్నీ ఇక్కడే ఉంటాయి. కొంతమంది మర్చిపోతారనమాట. సో, తీసుకోవడం కానీ ఇన్‌కేస్ ఏదన్నా పీజీకి షిఫ్ట్ అవ్వడం, ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అలా అయినప్పుడు పార్ట్స్ అది ఇక్కడే మిగిలిపోతాయి. అవన్నీ చెక్ చేస్తున్నాను ఎప్పుడొచ్చాయా డేటు ఏంటి అనేసి. ఇంక అవన్నీ చెక్ చేసి నేనైతే కింద పెట్టేశాను. ఇక ఫైనల్‌గా అంతా క్లీన్ చేస్తున్నా అనమాట. మామూలుగా అయితే డైలీ మార్నింగు, ఈవినింగు మెయిడ్ వస్తుంది. తను క్లీన్ చేస్తుంది. ఇంకా ఇన్‌కేస్ నాకు ఎప్పుడన్నా కొంచెం మార్నింగ్ టైం పనుంటే గనుక తనే క్లీన్ చేస్తుంది. ఇంకా నేను వీక్లీ వన్స్ అయితే డీప్ క్లీనింగ్ చేసుకుంటాననమాట. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ ఉంటుంది కదా, కల్లుప్పు ఉంటుంది కదా, అది వేసి కొంచెం డీప్ క్లీనింగ్ అయితే చేసుకుంటాను. అండ్ ఇప్పుడైతే ఇంకా మార్నింగ్ నెక్స్ట్ డే పిల్లలిద్దరిని స్కూల్కి రెడీ చేయించడానికనే లేపుతున్నాను. వాళ్ళైతే ఇంకా పడుకొని లేస్తున్నారు. యాక్చువల్గా తెచ్చినప్పుడు ఈ బెడ్ బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఈ బెడ్కి రివ్యూస్ ఇవ్వండి అంటే నేను ఒక 50-50 ఇస్తానన్నమాట. ఎందుకంటే ఫస్ట్ తెచ్చినప్పుడు బాగానే ఉంది, ఇంకా ఉండే కొద్దీ కొంచెం డౌన్ అయిపోతుంది. సో, ప్రాపర్గా పడుకోవడానికి అనిపించడం లేదు నాకు. అందుకే సరే కొంచెం బాగానే అనిపించింది. మరి ఒక 50-50 అయితే ఇవ్వచ్చు దీనికి పాయింట్స్. సో, ఇంక ఇప్పుడైతే నేను ఇంకా పెయింటింగ్స్ అవన్నీ చెక్ చేస్తున్నాను. ఇంకా మొత్తం అన్నీ అయిపోయాక చూడండి ఇల్లు మొత్తం ఎలా ఉందో. ఇప్పుడు నాకు ఒక పెద్ద టాస్క్ అనమాట. ఏంటి అంటే ఇంకా ఇవన్నీ ఇప్పుడు నేను క్లీన్ చేసుకోవాలి. ఆఫ్టర్ స్కూలింగ్ తర్వాత ఇలాగే ఉంటుంది. మొత్తం మెయింటెనెన్స్ అంతా ఇంకా లోపలికి వెళ్ళి అవన్నీ క్లీన్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ వీళ్ళని స్కూల్కి పంపించుకోవాలి. ఇంకా లంచ్ బాక్స్ అయితే ఇంకా వెతుక్కొని అవి మొత్తం క్లీన్ చేయాలి. ఈలోపు పిల్లల్నిద్దరిని రేపి బ్రష్ వేసుకోమని చెప్పేస్తాను. సో, ఇదో ఫినిష్ అయిపోయేలోపు నేను ఇంకా లంచ్ బాక్స్ అయితే అంటే వంట మొత్తం కంప్లీట్గా చేసేసాను. ఇంకా జస్ట్ వీళ్ళు ఇంకా బ్రష్ చేసుకొని వస్తే తినేసేయాలన్నమాట. నాకు ఆల్మోస్ట్ 5 o'clockకే స్టార్ట్ అవుతుంది నా డే మొత్తం. సో, 5కి లేచి నేనైతే 4:30కి గడియారం అయితే పెట్టేసుకొని ఇంకా 5కి అంటే 5కి అయితే ఇంకా లేస్తాను. అంత పొద్దున్నే లేవ్వాలంటే నాకు బద్ధకంగా ఉంటుంది. నైట్ కొంచెం వాటర్ అవి చూసుకొని మధ్యలో చూసుకునేసరికి లేట్ అయిపోతుంది కదా, అందుకోసం అని చెప్పేసి మధ్యలో లేస్తూ ఉంటాను కదా, అందుకే లేవాలనిపించదు. అండ్ ఇప్పుడైతే ఇంకా నాకు నైట్ ఎంత ఫుడ్ వేస్ట్ అయ్యేతుంది అనేది ఇప్పుడు లాస్ట్లో చూపిస్తాను. చూడండి, వెజిటబుల్ రైస్, అందులో వచ్చేసి ఇంకా రైతా అనమాట. ఇది వచ్చేసి ఆలుగడ్డ కుర్మా అన్నీ తీసుకెళ్ళిపోయారు. లాస్ట్లో గ్రేవీ ఒక్కటే మిగిలిపోయింది. అండ్ ఇదైతే ఇంకా చికెన్ బిర్యానీ ఆఫ్టర్నూన్ది కొంచెం ఎక్కువ ఉంటే పెట్టేశాను. ఇంకా నిన్న నైట్ అయితే స్వీట్ అవి చేసామన్నమాట. సో, అదే ఆ వీడియో. అండ్ ఇప్పుడైతే ఇంకా నేను క్లీన్ చేస్తున్నాను గిన్నెలన్నీ. సో, ఆల్మోస్ట్ అన్నీ నేనేమన్నా కొంచెం వండుకుంటే అవన్నీ గిన్నెలన్నీ సో